ఎందుకు వెయిట్ చేస్తాడు, వాడిని ఎందుకు హింసించడు అని అంటే కనుక భగవంతుడు ఎంత దయామయుడంటే తన బిడ్డల్ని ఎవ్వరూ కూడా ఏమి చేయరండి. తల్లిదండ్రులు తన బిడ్డల్ని మారటానికి టైం ఇస్తూనే ఉంటారు. ఇది తప్పురా, ఇది తప్పురా, ఇది చేస్తే ఇది భగవంతుడు కొడతాడురా అని మన బిడ్డలకు మనం ఎట్లా చెప్పుకుంటున్నాం? ఇట్లాంటి తప్పులు చేస్తే భగవంతుడు ఇట్లా శిక్ష వేస్తాడు, రేపొద్దున నీకు ఇది ఎదురవుతుంది, ఈ కష్టం ఎదురవుతుంది, ఇలా మాట్లాడకూడదు, ఇలా చేయకూడదు, ఇలా హింసించకూడదు, ఇలాంటి పనులు చేయకూడదు, తల్లిదండ్రుల్ని బాధ పెట్టకూడదు, అక్క చెల్లెల్ని బాధ పెట్టకూడదు, అన్నదమ్ముల్ని మోసం చేయకూడదు అని ఎన్నో రకాలుగా తల్లిదండ్రులు చెప్తూనే ఉంటారు. వాడు తప్పు చేశాడు కదా అని చెప్పేసి 4 దెబ్బలు పడేసి ఇంట్లో నుంచి పడేసి ఇంట్లో బయటికి పడేసేసి అన్నం పెట్టకుండా రూమ్ లో పడేసేసి ఏదించచ్చుగా వాడికి కూడా, లేకపోతే ఒక కత్తి తీసుకొని పొడిచి పారేయచ్చుగా. ఎందుకు చెయ్యం మనం? సేమ్ అట్లాగే భగవంతుడు కూడా మనం బిడ్డలమమ్మా. మన బిడ్డలము మనము మారతాము అని చెప్పి ఎంతగానో వెయిట్ చేస్తూ ఉంటాడు. అంత దయామయుడు భగవంతుడు. అందుకనే మనం తెలుసుకుంటామని ఎన్నో రకాలుగా భగవంతుడు మనల్ని వెయిట్ చేస్తూనే ఉంటాడు. వీడు రావాలా, వీడు తెలుసుకోవాలా, వీడు తెలుసుకొని మారితే వాడి జన్మ వృధా కాకుండా ఉంటది కదా అని చెప్పేసి మనకి ఎన్నో రకాలుగా భగవంతుడు దారులు చూపిస్తూ ఉంటాడు. నువ్వు తప్పు చేస్తున్నావు అని తెలియపరుస్తూనే మంచిగా మారటానికి శిక్షలు వేస్తూ ఉంటాడు. కాలు నొప్పో, కడుపు నొప్పో, నడ్డి నొప్పో, మొహం నొప్పో, ఇది మాటలో, చెవుల ద్వారానో, కళ్ళునో, ఏదో రకంగా ఇంత పెద్ద శరీరం ఇచ్చాడు భగవంతుడు. ఈ శరీరంలో ఆయన తలుచుకుంటే ఆయన ఏ రకంగా బుద్ధి చెప్పొచ్చు. కాబట్టి ఈ రోగమని, రొప్పని, రుష్టని, నిందని, బాధని, దుఃఖమని, నిందారూపణని, మనకి ఏదైతే వీక్నెస్ ఉందో ఆ వీక్నెస్ మీద కొడుతూ ఉంటాడు భగవంతుడు. తెలుసుకోరా అని. అలాగే తల్లిదండ్రులు కూడా బిడ్డలు తప్పు చేస్తున్నప్పుడు వాడి వీక్నెస్ ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని గనక మనకు తెలియపరుస్తూ ఉంటే వాడు మారటానికి అట్లా కూడా మారకపోతే మన చేతుల్లో లేదు. భగవంతుడా నువ్వే దుక్కు, నా బిడ్డను మార్చు, వాళ్ళని మార్చు, వీళ్ళని మార్చు, భర్తను మార్చు, బిడ్డను మార్చు, మనల్ని ఎవరైతే హింసిస్తూ బాధ పెడుతూ ఉన్నారో వాళ్ళకి మార్చు తండ్రి అని భగవంతుడు అప్పుడు పట్టుకుంటాడు భగవంతుడు. అర్థమైందా? అలాగే భగవంతుడు ఉన్నాడు కదా, సర్వము వ్యాపి అయి ఉన్నాడు కదా, మరి ఎందుకు చూడట్లేదు అని అంటే ఇది కారణం. మనం అంటే ప్రేమ. తండ్రి కదూ, తల్లి కదూ, తల్లిదండ్రులు కదూ మనకి భగవంతుడు, మనం బిడ్డలం కదూ. మరి మన బిడ్డల్ని ఎవరైనా హింసిస్తారా? ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇక వల్ల కానప్పుడు హతమారుస్తాడు. అట్లాగే రావణాసురుడు, కుంభకర్ణుడు అని జయ విజయులు